అక్కెర ఉన్నప్పుడు అయ్యా అనుకుంటా వాడుకునుడు, అక్కెర తీరినాక ఎవరివయ్యా అన్నట్టు యేసుడు రాజకీయం లీడర్లకు కొత్తేం కాదు. కానీ ఓటర్లను అట్లా అవసరానికి వాడుకున్నారంటే సరే గాని, ఏకంగా తెలంగాణ ఉద్యమకారుల్ని కూడా గీ తీర్లా అక్కెర తీరినాక అసలు అంతలేరంటే ఏమనాలే ఏం కథ. తెలంగాణ ఉద్యమకారుడు జయ జయ హే తెలంగాణ అని తెలంగాణ గేయం రాసిన అందశ్రీ సమాధిని ఓసారి చూడు ఎట్లున్నదో. చెట్లు మొలిసి దుమ్ము దుబ్బల అనాథ సమాధి లెక్క ఎట్లా పడవడ్డదో పాపం. మరి ఇదే సర్కారు ఎలక్షన్ టైంలో అందశ్రీని వాడుకొని ఆయన పాటను రాజకీయ అక్కర్ల కోసం తిప్పుకొని ఇలా ఆయన సమాధిని పట్టించుకున్న పాపాన పోకుండా తయారయ్యారంటే ఏమనాలి చెప్పుర్రిగా. మరి ఖజానా ఖాళీ అయిందనా, లేకుంటే ఇప్పుడేముంది పట్టించుకునేదనా, లేకుంటే ఇప్పుడేం చేసినా కొత్తగా రాజకీయంగా పార్టీకి వచ్చే ఫాయిదా ఏముందనా, ఏం ఆలోచన చేసి ఇట్లా చూసుకుంటూ ఇడిచిపెట్టారు కావచ్చు. నన్ను కోసినా రూపాయి అప్పు పుట్టదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దిక్కు. ఇంకో దిక్కమో మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో 2,63,00,000తోని స్విమ్మింగ్ పూల్ కట్టబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మరి ఈ స్విమ్మింగ్ పూల్ ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ లో తెలంగాణకు ఏ మినిస్టర్ మెడల్ తీసుకొస్తారు కావచ్చు. రాష్ట్ర గేయం రాసిన ఆయన సమాధిని పట్టించుకొని ఇటుక పెళ్ళ కూడా ఏరు గానీ ఇటువంటి వాటికి కోట్లు కోట్లు ఖర్చా అని అనుకుంటా సురుకులు అంటిస్తారు చూసిన జనం. అరే ఓ బయటి రాష్ట్రం పార్టీ లీడర్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడి జర్నలిస్టులను బూతులు తిట్టినా ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఎవ్వరు కూడా ముంగట్టుకొచ్చి ఖండించరు, ముచ్చట మాట్లాడరు. తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదు అన్నా ఏం మాటలేవి పద్ధతేనా అని కూడా ప్రశ్నిస్తారు. తెలంగాణకు విద్యాశాఖ మంత్రే లేడు దౌర్భాగ్యము అని అవతల ఆంధ్ర పార్టీ సభలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడినా ఇంత కూడా అడగరు. ఇప్పుడు ఏకంగా అందశ్రీయాసంటైన సమాధికి ఇంత అధ్వానంగా ఉన్నా పట్టించుకోరు. మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, కవులు కళాకారుల గౌరవాన్ని ఎట్లా కాపాడతారు, ఏ ముంగట పడేస్తారు అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు ఈ ముచ్చట చూసిన తెలంగాణ వాదులు. సెల్ ఫోన్లు వచ్చినాక నలుగురు కూడి ముచ్చట చెప్పుకునుడు మర్చిపోయినరు మనుషులు. అరుగుల మీద ముచ్చట్లు, మూడు బాటల కాడాటలు, తనివి తీరా నవ్వుడు, తండ్లాటలు వంచుకునుడు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు మనుషులు గిట్లుండే అని చెప్పుకునే తట్టు తయారైన రోజులు. కానీ ఈ రోజులు ఎంత మారినా కలిసి ఆడి పాడుకున్నంత ఆనందం ఇంకెక్కడ లేదన్నట్టు పెండ్లాట ఆడిండ్రు ఉపాధి కూలీలు. వాళ్ళ సంబరం చూసేటానికి రెండు కండ్లు సరిపోవనుకో రాదండ్రి. మీరు కూడా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సబ్బులు సబ్బులు అక్షింతలేయండి రేయండి. పిల్లగాడు భలే హుషారున్నాడు. అర నిమిషంలోనే పిల్ల మెడలో 3 ముళ్ళు వేసిండు. అయ్యగారు మంత్రాలు చదివి చదవనట్టు తూతూ మంత్రం అనిపించిండు. చూసిండ్రా వాళ్ళ నవ్వులు ఆనందాలు ఎట్లున్నాయో. అన్ని రందులు మరిచి ఆడుతున్న తీరు మస్తున్నది కదా. నెత్తికి చుట్టుకున్న తువ్వాలలే బాషింగాలైనాయి. ఉపాధి పనికి పోయిన కాడ చెట్ల కూసిన రాల పువ్వులే తాలిబొట్టయింది. చెట్ల ఆకులే అక్షింతలైనాయి. చేతి సప్పట్లే బాజా భజంత్రీలైనాయి. ఊరు నుంచి వచ్చిన ఉపాధి కూలీలే చుట్టాలు పక్కాలయ్యిండ్రు. పెండ్లి తంతు తెలిసినోళ్లే అయ్యగారు అవతారం ఎత్తిండ్రు. చెట్టు కింద సేదదీరే యాల గమ్మతిగా చేసుకున్నారు పెండ్లి. ఇంతకంటే ఆనందం ఏముంటది చెప్పుండ్రి. జగిత్యాల జిల్లా మల్యాలూర్లే ఉపాధి హామీ కూలీలు ఉత్తుత్తగా పెండ్లి చేసుకొని సంబరపడ్డారు. చెట్ల నీడకు సేదదీరిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బబ్బా ఆనందం అంటే గిదిలే. ఒక తల్లి పిల్లలోలే కులం మతం మరిచి మురిసిపోవడంటే గిదే అని వీడియోను చూసినోళ్ళు కామెంట్లు పెట్టుకుంటా షేరింగ్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేసి దోస్తులకు షేరింగ్లు చేసి వాళ్ళకు కూడా ఈ సంబరాన్ని వంచుండ్రి. ఏమంటున్నాం?